విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరాలన్న దానిపై చర్చలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీలోనే కొనసాగాలని సన్నిహితులు చెప్తున్న ప్రచారం జరుగుతోంది. కూటమిలో చేరి బీజేపీకి దగ్గరైతే ఎలా ఉంటుందన్న యోచనలో విజయసాయిరెడ్డి ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరి షర్మిలకు అండగా ఉండాలనే ప్రతిపాదన కూడా లేకపోలేదు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిస్తే కాంగ్రెస్ లోనే చేరే అవకాశాలున్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీలో జగన్ కు చెక్ పెట్టాలంటే షర్మిలతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉండాలనే ప్లాన్ లో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి వ్యూహాలపై వైసీపీ కన్నేసింది. విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరాలన్న దానిపై చర్చలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీలోనే కొనసాగాలని సన్నిహితులు చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కూటమిలో చేరి బీజేపీకి దగ్గరైతే ఎలా ఉంటుందన్న యోచనలో విజయసాయిరెడ్డి ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ లో చేరి షర్మిలకు అండగా ఉండాలనే ప్రతిపాదన కూడా లేకపోలేదు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిస్తే కాంగ్రెస్ లోనే చేరే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీలో జగన్ కు చెక్ పెట్టాలంటే షర్మిలతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉండాలనే ప్లాన్ లో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి వ్యూహాలపై వైసీపీ కన్నేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం ఏంటి, నిజంగానే విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఉండబోతుందా? యమున, ముఖ్యంగా ఏదైతే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ పైన సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో విజయసాయిరెడ్డి అంటే మొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి విజయసాయిరెడ్డి వీర విధేయుడిగా ఉన్నారు. ఏదైతే వైఎస్ మరణానంతరం కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఏదైతే ఆ పార్టీకి సంబంధించి ఉంటున్నటువంటి అన్ని అంతర్గత విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా కూడా విజయసాయిరెడ్డి గతంలో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఏదైతే 2019 వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా క్రియాశీలకంగా జగన్కు చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా విజయసాయిరెడ్డి మెలిగిన పరిస్థితి ఉంది. అది అందరికీ కూడా విదితమైనటువంటి విషయమే. అయితే ఏదైతే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం నుంచి 2024 ఆ పార్టీ పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా విజయసాయిరెడ్డికి తగినటువంటి ప్రాధాన్యత ఆ పార్టీలో లభించలేదని మొదటి నుంచి కూడా ఆ పార్టీ నేతలు కొంతమంది విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి సన్నిహితులు విజయసాయిరెడ్డి కూడా గతంలోనే చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ తరుణంలో ఆ పార్టీని వీడినటువంటి తర్వాత కొన్ని ఆయన వ్యక్తిగత కారణాలు, అనేకమైనటువంటి కారణాలు ఏదైతే విజయసాయిరెడ్డికి మీద వచ్చినటువంటి ఆరోపణలు, తర్వాత శాంతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాల తర్వాత విజయసాయిరెడ్డి పూర్తిగా కూడా రాజకీయాల నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి ఉంది. తాను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత కారణాల చేత మాత్రమే రాజీనామా చేస్తున్నాను, అటు పార్టీకి ఇటు తాను ఉంటున్నటువంటి ఎంపీ పదవికి అన్నిటికీ కూడా రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత షర్మిలతో 2 సార్లు భేటీ అయినట్లు కూడా గతంలోనే తెలిసిన పరిస్థితి ఉంది. షర్మిలతో భేటీ అయినటువంటి తర్వాత విజయసాయిరెడ్డి కాంగ్రెస్లో చేరుతారు. జగన్కు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్తోనే ఉండి నడిపించాలనేటువంటి యోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తూ ఉంది. అందుకనే షర్మిలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అని కూడా చెప్పారు. తర్వాత విజయసాయిరెడ్డి కొన్ని ఫార్మింగ్స్ కూడా చేస్తున్నట్టు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, కేవలం వ్యవసాయం చేస్తూ గడుపుతానని కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం, ఆ తర్వాత వీడియోస్ తీసి వాటిని రిలీజ్ చేయడం, ఇలా చాలా కారణాలని కూడా జరుపుకుంటూ వచ్చినటువంటి తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అంటే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అందుబాటులో చాలా బలంగా ఉంది. ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలో కూడా బలంగా ఉంది కాబట్టి అంటే మోడీతో కావచ్చు, ఇంకా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో విజయసాయిరెడ్డికి సాన్నిహిత్యం ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరతారని కూడా కొంత ప్రచారం జరిగింది. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు వ్యక్తులందరితో కూడా విజయసాయిరెడ్డి సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా వారందరితో ఉన్నటువంటి ఫోటోలంతా కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజయసాయిరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరతారని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో మరి తాజాగా ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ పైన కొన్ని ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీహార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రం విజయసాయిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే షర్మిలని తీసుకుని జగన్ కు చెక్ పెట్టాలి అనేటువంటి ఒక యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో రైట్. విజయసాయిరెడ్డి అంటే గతంలో ఈ కుటుంబ కలహాలు ఏవైతే జరిగాయో అటు షర్మిలకి జగన్కి ఆ సమయంలో విజయసాయిరెడ్డి కీలక పాత్రను పోషించడం జరిగింది. అంటే షర్మిలతో మాట్లాడడం, ఆమెను ఒప్పించడం ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఇక షర్మిల ఇటు రాదు అన్నప్పుడు షర్మిల వేరు, విజయసాయిరెడ్డి వర్సెస్ అంటే విజయసాయిరెడ్డి జగన్ ఒకటి, ఇంకా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా అయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలతో సన్నిహితంగా ఉంటున్నారా అంటే షర్మిల ఒకవేళ ఇన్వైట్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఇక్కడ కొత్త అనుమానాలకి తావిస్తుంది. మళ్ళీ అంటే జగన్తో యాంటీ అయినందుకు షర్మిలతో వెళ్తున్నారా అనే కొత్త అనుమానాలకు దావిస్తుంది. అసలు ఇది ఇందులో క్లారిటీ ఉందా? అంటే ఇది వెనక చూస్తే ఖచ్చితంగా 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ అనంతరం కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా సోదరు షర్మిలకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. పూర్తిగా కూడా ఆ గ్యాప్ అంతటిని కూడా ఫిల్ చేసేటువంటి ప్రయత్నం అటు కుటుంబ సభ్యులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది కావచ్చు, ముఖ్యంగా అటు ఏదైతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా విజయసాయిరెడ్డి వీరందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ గ్యాప్ అనేది ఎక్కడికక్కడ పెరుగుతూ వచ్చింది తప్ప దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి ఇక్కడ కూడా లేదు. వారి కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయ కోణాలు కొన్ని అంశాలు కావచ్చు, అదేవిధంగా ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి తల్లి అదేవిధంగా చెల్లి ఇద్దరు షర్మిల అదేవిధంగా విజయం ఇద్దరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం, ఇంకా ఇవంతా కూడా చాలా పెద్దగా ఆ కుటుంబం రెండింటి మధ్యన కూడా గ్యాప్ ఏర్పడ్డారు. షర్మిల వర్సెస్ జగన్ మాదిరిగా ఆ పక్కన ఉన్నటువంటి రాజకీయ కోణాలైనా ఇటు కుటుంబ కళాలని చాలా పెద్ద ఎత్తున వచ్చేసాయి. కాబట్టి దాన్ని జరిగేటువంటి ప్రయత్నం చాలా వరకు విజయసాయిరెడ్డి జరిపినప్పటికీ కూడా ఇద్దరు ఏమాత్రం కూడా సఖ్యత కుదరకపోవడంతో అన్నా చెల్లి ఇద్దరు కూడా మధ్యన చాలా గ్యాప్ ఏర్పడింది. అయితే ఎవరైతే ఇటు జగన్మోహన్ రెడ్డిని అటు వదులుకోలేక ఇటు షర్మిలని వదులుకోలేక చాలామంది ఏదైతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా అనుచరులుగా ఉన్నటువంటి చాలామంది ఇటు సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది నేతలందరూ కూడా ఇది అటు షర్మిలకు కూడా కొంత టచ్లో ఉన్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చినాయి. అయితే ఏదైతే రాజీనామా చేసినటువంటి తర్వాత విజయసాయిరెడ్డి రాజీనామా చేసినటువంటి తర్వాత షర్మిలని కలవటం, ప్రత్యేకంగా భేటీ అవ్వటం చాలాసేపు దగ్గర బెంగళూరులో భేటీ అయ్యారు. దగ్గర ఒక 2 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించారు. చర్చించినటువంటి తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ కూడా షర్మిల వివరిస్తూ కూడా ఒకవేళ ఎవరికి వివరణ ఇవ్వాలని అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికి రాజకీయ స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా వెళ్తారు. అయితే మేమైతే కనుక ఆహ్వానిస్తే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తే విజయసాయిరెడ్డి మాత్రం ప్రస్తుతం తను ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా బయట పెడతారని కూడా చెప్తే కాంగ్రెస్ మాత్రం విజయసాయిరెడ్డి కోసం చాలా విపరీతమైనటువంటి ప్రయత్నాలు జరుపుతుంది. ఇప్పటికీ షర్మిలతో చాలా వరకు పావులు కదిపినప్పటికీ కూడా ఇప్పటికీ 2 సార్లు భేటీ అయ్యారు. మరి ఈ భేటీల అంశంలో పార్టీలోకి ఆహ్వానించేటువంటి ప్రక్రియ ఏదైనా జరిగిందా లేదంటే మిగతా పార్టీల వైపు ఉన్న విజయసాయిరెడ్డి చూస్తున్నారు? ఈ అన్నిటికీ సంబంధించి విజయసాయిరెడ్డి కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏమన్నా? రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.